నమస్తే. ఒక ఇంజెక్షన్ తో 8 ప్యాక్ జిమ్ కు వెళ్లకుండానే మరదేంటో చూద్దామా? ఓవైపు ఓవర్ వెయిట్ తగ్గించుకోవాలి, మరోవైపు శరీరాన్ని కండరాలతో ఫిట్ చేసుకోవాలి. ఇది అంత ఈజీ కాదు. దీనికోసం చెమటోడ్చే వాళ్ళకే ఆ బాధ ఏంటో తెలుస్తోంది. ఇక ఇంకొందరేమో షార్ట్ కట్లు బరువు తగ్గడానికి సర్జరీలు అవి ఇవి అన్ని చేయించుకొని ప్రాణాల పైకి తెచ్చుకుంటూ ఉంటారు. కొన్ని సంవత్సరాల పాటు జిమ్ లో చెమటలు పట్టించి డైట్ పాటించి ప్రోటీన్ షేకులు తాగి ఎంతో సహనంతో ఉంటే తప్ప 6 ప్యాక్స్ సాధించడం సాధ్యం కాదు. సాధారణంగా శరీర బరువు తగ్గించుకోవాలన్నా ఎంతో దృఢ సంకల్పం ఉండాలి. అయితే ఇదంతా లేకుండా తాజాగా చైనాలోని చాంగీకు చెందిన ఒక వ్యక్తి యాసిడ్ ఇంజెక్షన్ తో 8 ప్యాక్ బాడీ కోసం ట్రై చేస్తూ అందరినీ షాక్ కి గురి చేస్తున్నాడు. ప్రసాదుడు ఇంటర్నెట్ లో సంచలనం కూడా సృష్టించాడు. అతని శరీర ఆకృతి చూసి అది నిజమా లేక సైన్స్ ఫిక్షన్ సినిమాలోనిదా అని ప్రజలు అయోమయంలో పడుతున్నారు. అయితే అతనిది ఒరిజినల్ బాడీయే, కానీ అతడు జిమ్ లో కష్టపడి ఆ శరీర ఆకృతి సాధించలేదు. డాక్టర్లను కూడా భయపెట్టే షార్ట్ కట్ తో అతడు 8 ప్యాక్ బాడీ సంపాదించుకున్నాడు. దీంతో ఇప్పుడు డాక్టర్లకే షాక్ తింటున్నారు. ఇప్పుడు దాన్ని చూసి డాక్టర్లే షాక్ అవుతున్నారు. ఇక ఆ వ్యక్తి షార్ట్ కట్ రూట్ లో హైలరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ తో 8 ప్యాక్ బాడీ సాధించుకున్నారు. అయితే ఈ యాసిడ్ నిజానికి మన చర్మం కీళ్లలో కనిపించే సహజ పదార్థం. ఈ హైలరోనిక్ యాసిడ్ ను సాధారణంగా కాస్మెటిక్ సర్జరీల్లో ఫిల్లర్లుగా ఉపయోగిస్తారు, కానీ అతడు మాత్రం దీన్ని శరీరంలో కండరాల నిర్మాణం కోసం వాడుతున్నారు. అయితే 1 or 2 మిల్లీమీటర్ హైలరోనిక్ యాసిడ్ ను ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటే శరీరంలోని కలజలం ఉబ్బి కృత్రిమ కండరాల రూపాన్ని ఇస్తుంది. దీంతో అతను తన భుజాలు, కాలర్ బోన్ ను, ఛాతీ, కడుపు వంటి అన్ని చోట్ల హైలరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ ను చేయించుకున్నారు. అయితే ఈ హైలరోనిక్ యాసిడ్ ను కాస్మెటిక్ ఫిల్లర్ల కోసమే FDA ఆమోదించింది. దానిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు కూడా. ఎక్కువ మోతాదులో హైలరోనిక్ యాసిడ్ తీసుకోవటం వల్ల ఇన్ఫెక్షన్లు, రక్తం గట్టకట్టడం, కణాలు నాశనం కావటం వంటివి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఇంకో కొసమెరుపు ఏంటంటే శరీరం ఒక్కసారి ఆ యాసిడ్ ను శోషించుకోవటం స్టార్ట్ చేస్తే 8 ప్యాక్ గాయమైపోతుందట. దీనికే అన్నేసి కోట్లు ఖర్చు పెట్టి ఆరోగ్యం పాడు చేసుకుని ప్రాణాలను రిస్క్ లో వేయటం అవసరమా అని వార్తపై నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అతడి బాడీ 20% హైలరోనిక్ యాసిడ్ తో నిండి ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక దీనికోసం అతడు మొత్తం 10,000 డోసులు తీసుకోవాలట. ప్రస్తుతానికైతే 40% పని పూర్తయింది. అయితే దీనికే అతడు ఖర్చు చేసింది తెలిస్తే గుండెలు ఆగిపోతాయి. ఇప్పటి వరకు హైలరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ల కోసం అతడు దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడట. మరి ఇంత రిస్క్ తీసుకోవడంతో పాటు ఇన్ని కోట్ల కండరాల కోసం ఖర్చు పెట్టడం తెలివి తక్కువ పనే అని మరి ఇంత రిస్క్ తీసుకోవడంతో పాటు ఇన్ని కోట్ల కండరాల కోసం ఖర్చు పెట్టడం తెలివి తక్కువ పనే అవుతుంది అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.